హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి మనం ఇంట్లోనే చాలా టేస్టీగా రవ్వ దోశ చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తక్కువ టైంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే ఒక్కసారి తిన్నారంటే మీరు ఇంకా మర్చిపోలేరు, అంత బాగుంటుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా రవ్వ దోశ ఎంత టేస్టీగా ఉంటుందో. మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా బాగుంటుందండి. పల్లీ చట్నీతో తింటే ఉంటుంది చూడండి, సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు గోధుమ రవ్వ యాడ్ చేసుకోండి, బొంబాయి రవ్వ. అలాగే 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి, రైస్ ఫ్లోర్. ఎండబెట్టిన రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, ఎండబెట్టిన బియ్యంతో చేసిన బియ్యం పిండి 1 కప్పు. అలాగే పావు కప్పు గోధుమ పిండి ఒక 2-3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నా సరిపోతుంది. పావు కప్పు పెరుగండి, కర్డ్ పావు కప్పు. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కాస్త తక్కువగానే వేసుకోండి. ఇప్పుడు వీటినన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. వాటర్ వచ్చేసి మనకి ఎక్కువ వాటరే పడుతుందండి, ఒక 1/2 లీటర్ వాటర్ వరకు పడుతుందన్నమాట. మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది. పల్చని మజ్జిగలాగా మనం ఈ బ్యాటర్ అనేది కలుపుకోవాల్సి ఉంటుందండి. చిక్కగా ఉండకూడదు. రవ్వ దోశకి ఎప్పుడు బ్యాటర్ పల్చగా ఉండాలి. దీనిలో వచ్చేసి 1 కప్పు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు, కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసేయండి. అలాగే మీకు ఇష్టం ఉంటే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇక నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేయట్లేదు. ఇప్పుడు ఈ విధంగా పల్చని మజ్జిగలాగా కలుపుకోవాలన్నమాట. ఇది మనకి ఒక 1/2 అవర్ వరకు రెస్ట్ ఇస్తాం కాబట్టి మనకి ఇంకా కొంచెము చిక్కగా అవుతుందండి బ్యాటర్ అనేది. చూసారా ఎంత పలుచగా ఉందో? ఈ కన్సిస్టెన్సీలో మనము బ్యాటర్ అనేది కలుపుకోవాలి. చాలా పలుచగా ఉండాలండి, చిక్కగా ఉండొద్దు. ఇప్పుడు దీనిని మనము ఒక అరగంట లేదా మీ టైంను బట్టి ఒక 20 మినిట్స్ అయినా దీనిని మీరు రెస్ట్ ఇస్తే మనకు దోశలు చక్కగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసుకుని ఒక 20 నిమిషాల పాటు పక్కన నాననివ్వాలి. ఇక్కడ వచ్చేసి 20 నిమిషాలు అయిపోయిందండి. మనకు చక్కగా పిండి మొత్తం నానిపోయిందనమాట. మనం ఇందులో గోధుమ రవ్వ యాడ్ చేసి ఉంటాం కాబట్టి మనకి 20 నిమిషాలు నానబెట్టిన తర్వాత కాస్త చిక్కగా అవుతుంది. కాబట్టి మనం వాటర్ చూసుకుని ఇంకాస్త యాడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా పల్చగానే చేసుకోండి. పల్చని మజ్జిగలాగా చేసుకుంటేనే మీకు దోశలు క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన ఒక తవా పెట్టుకుని హై ఫ్లేమ్ మీద ఉంచండి. ఈ తవా వచ్చేసి బాగా హీట్ అయ్యి ఉండాలన్నమాట. అప్పుడే మనం దోశ వేసుకోవాలి. ఇప్పుడు మనం దోశ బ్యాటర్ యాడ్ చేసుకున్నామండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా పల్చగా గరిటతోటి స్ప్రెడ్ చేసినట్లుగా వేయాలన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ని పైన చల్లుకోండి. ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, లైట్గా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిని మనం ఎర్రగా కాలనివ్వాలండి. అలాగే మీరు కాల్చేటప్పుడు కూడా హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత 1 నిమిషం లో ఫ్లేమ్ మీద ఉంచారంటే దోశ మీకు క్రిస్పీగా వస్తుంది. అలాగే దోశ వేసిన తర్వాత ఈ దోశ ప్యాన్ ఏదైతే ఉందో దీనిని రౌండ్గా మీరు అటు ఇటు తిప్పారంటే దోశ చుట్టూ కూడా రెడ్డిష్గా కాలుతుందండి. లేదంటే మీకు మధ్యలో మాత్రం బ్లాక్గా అయిపోతుంది, చుట్టూ మాత్రం సరిగ్గా కాలదనమాట. చూసారు, ఇక్కడ మీకు లోపల తెలిసిపోతుంది కదా, ఇలా రెడ్గా అయిపోయింది. ఇక్కడ డార్క్ రెడ్ కలర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఈ దోశని తీసేసుకుంటే చక్కగా క్రిస్పీగా ఉండే దోశలన్నీ కూడా మనకి రెడీ అయిపోతాయి అన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, అంతే టేస్టీగా ఉంటుంది. దీనిని కొబ్బరి చట్నీ లేదా పల్లీ చట్నీ, టొమాటో చట్నీ, అల్లం చట్నీ దేనితోటైనా తినొచ్చండి. లేదా కరివేపాకు పొడితో తిన్న సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. కొంచెం పిండితోటే మనకి ఎక్కువ దోశలు అనేటివి వస్తాయన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఈ దోశలు అయితే. ఇప్పుడు చూసారా, నేను 2వ దోశ కూడా వేసేసాను. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ కూడా చేసేసుకోవచ్చు. మీరు కావాలంటే ఈ దోశని ఇలా చక్కగా రోల్లాగా కూడా చేసేసుకోవచ్చండి. పిల్లలకైతే మనం ఇలా కొత్తగా చేసి పెడితే ఇష్టంగా తింటారు కదా. కాబట్టి ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. పాడైపోతుంది అన్న భయం అయితే ఏముండదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక్కడ వచ్చేసి నేను పల్లీ చట్నీ అలాగే అల్లం పచ్చడి 2 తోటి సర్వ్ చేసేసుకున్నానండి. ఫైనల్గా మన రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.